నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. అండాశయ క్యాన్సర్ అంటే ఏంటి, దాంట్లో రకాలేంటి, అసలు అండాశయ క్యాన్సర్ని మనం ఎలా గుర్తించవచ్చు, ఎటువంటి ట్రీట్మెంట్ విధానాలు ఉన్నాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనతో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరేపల్లి వరంగల్ నుంచి ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అవినాష్ గారు, అలాగే మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాహుల్ నారాయణ మద్ది గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్స్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో చాలా వరకు కూడా ఇప్పుడు అండాశయ క్యాన్సర్ గురించి అవగాహన కూడా పెరుగుతోందని చెప్పుకోవచ్చు. సో అండాశయ క్యాన్సర్ని మనం ఎలా నిర్ధారించాలంటారు, సో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటారు? సాధారణంగా ఈ అండాశయ క్యాన్సర్ సాధారణంగా 50 దాటిన స్త్రీల్లో రొటీన్గా చూస్తూ ఉంటాం. సో ఈ అండాశయ క్యాన్సర్ ఇంపార్టెన్స్ ఏంటంటే సిమ్టమ్స్ అనేటివి ఏమి ఉండవు, అంటే క్యాన్సర్ లక్షణాలు ఏమి కనపడవు. సాధారణంగా అన్నీ కనపడేటట్టు ఒక గ్యాస్ ట్రబుల్, అంటే పేషెంట్కి పొట్టు ఉబ్బరం, ఆ తర్వాత కొంచెం తిరగానే పొట్ట టైట్గా ఉండడం, ఆ తర్వాత తరచుగా వాష్రూమ్కి వెళ్ళడం, ఆ తర్వాత మలబద్ధకం, కడుపులో నొప్పి, ఇలాంటి సిమ్టమ్స్ సాధారణంగా అందరి స్త్రీల్లో ఉంటూనే ఉంటాయి. సో ఏం చేస్తారంటే ఈ సిమ్టమ్ ఏదున్నా అసిడిటీ ట్యాబ్లెట్లు వేసుకోవడం, లేకపోతే కడుపు నొప్పి సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకోవడం, ఇలా చేసి అశ్రద్ధ చేస్తుంటారు. సో ఎవరైనా ఒక 50 దాటిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే వెంటనే ఒకసారి డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. సో డాక్టర్ని సంప్రదిస్తే దీనికి డాక్టర్ దగ్గరికి వెళ్తే దీనికి ఏదో పెద్ద పరీక్షలు చేయాల్సి ఉంటుంది అనేది ఏం లేదు. రొటీన్గా బయట ఎక్కడైనా అవైలబుల్గా ఉండే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే ఈ అండాశయం, ఈ గుడ్ల సంచి సంబంధించిన గడ్డ ఏమైనా ఉందా లేదా, కడుపులో ఏమైనా ఉందా లేదా అని స్కానింగ్ పరీక్షలో తెలుస్తుంది. ఒకవేళ స్కానింగ్ పరీక్షలో ఈ అండాశయకు సంబంధించిన గడ్డ కానీ కంతి కానీ ఉంటే వెంటనే ఒక క్యాన్సర్ వైద్యుడి దగ్గరికి వెళ్తే దానికి సంబంధించిన మిగతా పరీక్షలు చేస్తారు. మిగతా పరీక్షలు అంటే 1 కానీ 2 కానీ కొన్ని ట్యూమర్ మార్కర్ రక్త పరీక్షలు అనేవి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సిటీ స్కాన్ కానీ పెట్ సిటీ స్కాన్ కానీ ఒక స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనం ఓవేరియన్ క్యాన్సర్ని స్టార్టింగ్ స్టేజ్లో ఎలా గుర్తించవచ్చు అంటారు? ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ యూజువల్గా ఇప్పుడు అవినాష్ చెప్పినట్టుగా ఈ లక్షణాలు వేక్ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. ఈ గ్యాస్ ట్రబుల్ లాగా ఉండడం కానీ, పొత్తి కడుపులో నొప్పి ఉండడం కానీ, ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడం కానీ, మలబద్ధకం కానీ, కొద్దిగా తినగానే అరగడం, అంతకుముందు మంచిగా తినేవాళ్ళు సడన్గా కొద్దిగా తినగానే కడుపు ఫుల్ అయిపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని మనం అశ్రద్ధ చేయకుండా అవినాష్ చెప్పినట్టుగా ఇమీడియట్గా యూ హ్యావ్ టు కన్సల్ట్ అ లోకల్ ఫిజిషియన్ ఆర్ గైనకాలజిస్ట్. ఒక అల్ట్రాసౌండ్ స్కాన్, సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేస్తే లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ గ్యాస్ ట్రబుల్, వాళ్ళు పేషెంట్స్ అనుకున్నట్టుగా గ్యాస్ ట్రబులా, లేకపోతే ఏమన్నా లోపల ఏమన్నా కంతులు ఏమన్నా గడ్డలు ఏమన్నా తెలుస్తూ ఉంటాయి. సో అల్ట్రాసౌండ్ టెస్ట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్, వైడ్లీ అవైలబుల్ టెస్ట్. ఓకే, ఇప్పుడు నార్మల్గా స్టమక్లో చాలా ఆర్గన్స్ ఉంటాయి కాబట్టి ఏ పెయిన్ వచ్చినా కూడా ఫస్ట్ థింక్ చేసేది గ్యాస్ ట్రబుల్ అనే చెప్తూ ఉంటారు. సో ఆ థింకింగ్ని ఏ విధంగా చూడాలంటారు? గ్యాస్ ట్రబుల్ ఉండడం అనేది వెరీ వెరీ కామన్. 7 out of 10, 8 out of 10 పీపుల్లో గ్యాస్ ట్రబుల్ ఉంటూనే ఉంటుంది. ఈ గ్యాస్ ట్రబుల్ లాగా ప్రాబ్లం అనేది ముందు నుంచి ఉండి లైఫ్లో ఒక 7-8 years నుంచి అలాగే ఉంది అని అంటే దాట్స్ ఓకే. బట్ యూజువల్గా అంతకుముందు బాగా అరిగేది, బాగా తినేవాళ్ళు సడన్గా గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయిందంటే ఈ అండాశయం క్యాన్సర్ అనేది కాకుండా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే కొన్ని మామూలు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు క్యాన్సర్ లేకుండా, కొన్ని అండాశయం సంబంధించిన క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొన్ని కడుపు క్యాన్సర్ లాగా ఉండొచ్చు, ప్యాంక్రియాస్ అని ఒక డిఫరెంట్ ఆర్గన్ ఉంటుంది మన బాడీలో, ఆ ఇన్ఫెక్షన్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అని అంటారు, క్రానిక్ ప్యాంక్రియాటిస్, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. పిత్తాశయం అని ఒకటి ఉంటుంది, గాల్ బ్లాడర్, ఆ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆర్ ఇట్ మైట్ బి జస్ట్ అన్ యాసిపెప్టిక్ డిసీజ్, ఆర్ డిఫరెంట్ క్యాన్సర్స్ ఏదైనా ఉండొచ్చు. కొన్నిసార్లు వేరే పొట్టకు సంబంధించిన కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు, లంగ్ క్యాన్సర్ ఉండొచ్చు. అలాంటి క్యాన్సర్స్ పొట్టకు పాకినప్పుడు, లివర్లో కొన్ని గడ్డలు ఉన్నప్పుడు, లేకపోతే కడుపులో వాటర్ చేరినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో గ్యాస్ ట్రబుల్ అనేది చాలా చాలా కామన్ ప్రాబ్లం, దాన్ని ఈజీగా తీసుకోవడానికంటూ లేదు. ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా గ్యాస్ ట్రబుల్ ఉండి కడుపు ఉబ్బరం ఉండడము, మోషన్ సరిగా రాకపోవడము, ఉబ్బసంగా ఉండడం, నిద్ర పట్టకపోవడం, తలనొప్పి ఉండడం, చేత కాకుండా ఉండడం, ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ కనెక్టెడే ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా దే హ్యావ్ టు మీట్ అ ఫిజిషియన్ అండ్ టేక్ అన్ ఇమీడియట్ యాక్షన్. అంటే నేను పాయింట్ యాడ్ చేస్తున్నాను, అంటే ఇప్పుడు మన అండాశయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను చెప్పింది అంటే 50 years దాటిన మహిళల్లో ఇలాంటి గ్యాస్ ప్రాబ్లం ఉంటే అశ్రద్ధ చేయకుండా, అంటే ఒక 3 వారాలు కానీ 4 వారాలు కానీ గ్యాస్ ట్రబుల్ ఉండి మందులు వాడినా తగ్గలేదు అనుకోండి, వెంటనే ఒక స్కానింగ్ పరీక్ష చేయించుకుంటే అయిపోతుంది అనేది టేక్ హోమ్ మెసేజ్ అనమాట. ఓకే అండి, కాలర్ వచ్చారు, మాట్లాడదాం. వైసిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. వైసిరెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఐబిఎస్ అని చెప్పి ప్రాబ్లము. హలో
చెప్పండి సార్, మీ పేరేంటండి? వైద్యరెడ్డి అండి నా పేరు. ఓకే సార్. కడుపు ఉబ్బుతున్నట్లు అనిపిస్తుంది. ఓకే చాలా రోజుల నుంచి ఐబిఎస్ ప్రాబ్లం అని చెప్పి మోషన్ పోకుండా ఉండేది. ఓకే అండి, ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని చాలా మందిలో మేము రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఈరోజు మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే అండాశయ క్యాన్సర్ ఉమెన్లో చూసేది, కానీ మీరు ఐబిఎస్ అని చెప్తున్నారు కాబట్టి ఈ ఐబిఎస్లో ఏంటంటే మీరు కొలనోస్కోపీ కానీ ఎలాంటి పరీక్ష చేయించుకున్నా కూడా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. అయినా కానీ కడుపులో కొంచెం నొప్పిలు ఇవ్వడం కానీ, మోషన్స్ ఎక్కువ అవ్వడం కానీ, మలబద్ధకం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇది ఏం క్యాన్సర్ కాదు. ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఐబిఎస్కి సంబంధించిన మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ ఇవన్నీ ఐడెంటిఫై చేయలేదు, తప్పకుండా ఐబిఎస్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి సార్. ఓకే అవినాష్ గారు, ఇప్పుడు వేరియన్ క్యాన్సర్లో ఎటువంటి శస్త్రచికిత్స విధానాలు ఉన్నాయంటారు? ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉందంటారు? సో ఒకప్పటికి ఇప్పటికి ఓవేరియన్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా చేంజెస్ వచ్చాయండి. ఒకప్పుడు ఏంటంటే క్యాన్సర్ అనగానే దానికి ఆపరేషన్ చేయాలి, ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మన ఓవేరియన్ క్యాన్సర్ సాధారణంగా ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసామనుకోండి, అంటే ఎర్లీ స్టేజ్లో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఒక స్కానింగ్ కానీ, అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, సిటీ స్కానింగ్ కానీ, పెట్ సిటీ స్కానింగ్ ఇలాంటి పెద్ద స్కానింగ్ చేయగానే మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది, అంటే అది అక్కడే ఉందా, పక్కన ఏమైనా పాకిందా, ఆపరేషన్ చేయొచ్చా లేదని. సో మేము ఆ స్కానింగ్ చేసినాక మేము ఐడెంటిఫై చేస్తాం, ఇది ఎర్లీగా ఉందనుకోండి, ఎర్లీగా అంటే ముందే అంటే ముందు స్టేజ్లో ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఇమీడియట్గా మేము శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ చేసి ఆ లోపల ఉన్న కంతి ఏదో అదంతా తీసేస్తాం. సో అండాశయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి ఫ్యామిలీ అయిపోయింది అనుకోండి, సో లోపల ఉన్న గర్భసంచి మొత్తం తీసేస్తాం, అటుపక్కన ఇటుపక్కన గుడ్ల సంచులు అన్నీ తీసేసి స్టేజింగ్ ల్యాప్రాటమీ అనే ఒక ఆపరేషన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం రిపోర్ట్కి పంపి, అంటే ఫైనల్ హిస్టోపెథాలజీ రిపోర్ట్, అంటే మనం తీసేసిన గడ్డనంతా మళ్ళీ రిపోర్ట్కి పంపించాల్సి ఉంటుంది. ఆ రిపోర్టును బట్టి ఫర్దర్గా మన డాక్టర్ రాహుల్ గారు నెక్స్ట్ కీమోథెరపీ ఎలా ఇవ్వాలి, అది తిరగకుండా ఎలా చేయాలని సార్ చెప్తారు. ఒకవేళ మనం అడ్వాన్స్ స్టేజ్లో అంటే సాధారణంగా అంటే లేట్ స్టేజ్లో పేషెంట్ ప్రజెంట్ అయ్యారనుకో, లేట్ స్టేజ్లో కూడా రెండు రకాలుగా ప్రజెంట్ అవుతుంది. లేట్ స్టేజ్ కంటే పేషెంట్ నడుచుకుంటూ హాస్పిటల్కి వస్తారు, ఏమీ ఉండదు. మేము స్కానింగ్ చేస్తే ఏంటంటే పొట్టలో మొత్తం వ్యాధి అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మేము ఆపరేషన్ ఏం చేయం. అప్పుడు ఏం చేస్తామంటే లోపల నుండి ఒక చిన్న పీస్ తీసి రిపోర్ట్కి పంపించి అది ఏ రకమైన ఈ అండాశయ క్యాన్సర్ అని నిర్ధారణ చేసిన తర్వాత నెక్స్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాహుల్ గారికి అట్లా పంపించేస్తే ఆయన ఏంటంటే కొంచెం కీమోథెరపీ మందులు అంటే కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక 3-4 కీమో సైకిల్స్ ఇచ్చిన తర్వాత తగ్గించిన తర్వాత అప్పుడు మేము మళ్ళీ దానికి ఆపరేషన్ చేసే గడ్డంతా మొత్తం తొలగించేస్తాం. తొలగించిన తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ దానికి కీమో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక రకం. ఇంకొకరు ఏంటంటే అబ్స్ట్రక్షన్ ఏంటంటే పేషెంట్ సడన్గా ఎమర్జెన్సీకి క్యాజువాలిటీకి వచ్చేసి పొట్టంతా ఉబ్బరంగా ఉండేసి మోషన్ స్టాప్ అయిపోయి ఇలా ఎమర్జెన్సీలో ప్రజెంట్ అవుతుంటారు. అలాంటి పేషెంట్స్కి ఏం చేస్తుంటే పేషెంట్ స్టెబిలైజ్ చేసి కొలాస్టమీ అని చెప్పి పేగు తీసి బయటపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఫర్దర్గా ఏంటంటే కీమో ఇచ్చేసి తగ్గించిన తర్వాత ఫర్దర్గా ఫైనల్ సర్జరీ చేయాల్సి. ఓకే, సో ఇవన్నీ అయిన తర్వాతనే ఆపరేషన్ వరకు వెళ్తారు. కాకపోతే ఇవన్నీ అంటే ఆపరేషన్ వరకు వెళ్లకుండానే ముందు మీరు క్యూర్ చేసే విధానం అనేది ఉంటుంది. అంటే ముందు ఏంటంటే ఒకప్పటిలాగా ఓన్లీ ఆపరేషన్ కాదు, ముందు కీమో ఇచ్చి దానికి కొంచెం స్ట్రింక్ తగ్గించేసిన తర్వాత బేసికలీ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ స్టేజ్ దే అరైవ్ ఇన్. ఎర్లీగా వచ్చింది అనుకోండి, అన్నెసరీ నీడిల్ టెస్ట్ చేసి లోపల ఉన్న దాన్ని మనం బయటికి తీసే అవసరం లేదు. అంటే దే గో ఫర్ అ హోల్సమ్ సర్జరీ, ఓపెన్ చేసేసి ఎంటైర్ గడ్డ ఇన్ టోటో మొత్తం తీసేస్తారు అనమాట. సపోజ్ ఆల్రెడీ అక్కడ అడ్వాన్స్ డిజీజ్ వచ్చిందంటే అండాశయం నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి గడ్డలని, అప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ సర్జరీ చేయడం నాట్ పాసిబుల్. అప్పుడు ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి ఆ అడ్వాన్స్ డిసీజ్ ఉన్నదాన్ని ష్రింక్ చేయాలి, మళ్ళీ సుమారుగా చిన్న ఒక గడ్డలాగా చేసేసి అప్పుడు మళ్ళీ వీ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ద సర్జన్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంతకుముందు చిన్న దశలో ఉన్నప్పుడు సర్జరీ చేసినట్టు ఇప్పుడు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఆ మిగిలిన దాన్ని మొత్తం తీసేస్తారు. తీసేసినాక ఐ రిపీట్ అగైన్ ఒక 2-3 సైకిల్స్ మళ్ళీ కీమోథెరపీ ఇచ్చి వి క్లోజ్ ఇట్. దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నట్టు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ స్టేజ్ ద పేషెంట్ కమ్స్ ఇన్ టు ద హాస్పిటల్ అన్నట్టు. ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్, ఫోర్త్, అకార్డింగ్లీ స్టేజెస్ కూడా ఉంటాయి అందులో. పెట్ స్కాన్ మీరు స్టేజెస్ గురించి అని అడిగారు కాబట్టి చాలా మందిలో మహిళలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏ స్టేజ్లో ఎక్కువ మంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉండొచ్చు అంటే? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూజువల్గా అండాశయం క్యాన్సర్ అన్ఫార్చునేట్గా 3rd and 4th స్టేజ్లో ఎక్కువ వస్తూ ఉంటారు. అండాశయం క్యాన్సర్కి ఒక పేరు ఉంది, ఇట్స్ కాల్డ్ అ సైలెంట్ కిల్లర్. ఎందుకు సైలెంట్ కిల్లర్ అన్నట్టు మీరు ఫస్ట్ అడిగినట్టుగా వాట్ ఆర్ ద సిమ్టమ్స్, లక్షణాలు ఏంటని అడిగారు. ఇందులో లక్షణాలు ఏం లేవు. గ్యాస్ ట్రబుల్ లాగా ఉండడము, ఫ్రీక్వెంట్గా యూరిన్ పోవడము, మలబద్ధకం ఉండడము, లైట్గా కడుపు నొప్పి ఉండడము,
కడుపు ఉబ్బసంగా ఉండడం, నిద్ర పట్టకపోవడం, వెయిట్ లాస్, ఈ లక్షణాలు మాత్రమే ఉంటాయి. సో దిస్ ఈస్ కామన్ టు వెరీ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ డిసీజెస్. అంటే క్యాన్సర్ ఉండొచ్చు, కాకపోవచ్చు. సో చాలా మంది పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ లక్షణాలు. సో అన్ఫార్చునేట్గా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఎక్కడో బయట అల్ట్రాసౌండ్ చేసుకుంటారు. అల్ట్రాసౌండ్ టెస్ట్లో ఇలా లోపటంతా స్ప్రెడ్ అయిపోయినట్టు వస్తుంది, బయటికి మాత్రం ఏం లేదు, కొంచెం కడుపు ఉబ్బరంతో వస్తారు. సో చాలామంది ఈ లేట్ స్టేజెస్లో రావడము, మా దగ్గరికి ఇట్లా లేట్ స్టేజ్ వచ్చినప్పుడు అది చిన్న ముక్క తీసి పరీక్ష చేసినప్పుడు అది క్యాన్సర్ అని రావడము, దాని తర్వాత కీమోథెరపీ ఇవ్వడం, తర్వాత సర్జరీకి పోవడం. సో ఈ అండాశయం క్యాన్సర్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే 80 to 90% ఆఫ్ కేసెస్ అన్నీ కూడా స్టేజ్ 3లో వస్తుంటాయి. ఒక 10% ఆఫ్ కేసెస్ స్టేజ్ 4లో వస్తుంటాయి. సో అవినాష్ చెప్పినట్టు డైరెక్ట్ సర్జరీ చేయగలిగిన కేసెస్ హార్డ్లీ 10-20% కంటే ఎక్కువ ఉండవు. సో దిస్ ఈస్ ద సైలెంట్ కిల్లర్ అంట. ఆంకాలజీలో దీన్ని సైలెంట్ కిల్లర్ అంట. ఓకే సార్, అంటే నార్మల్గా ఫస్ట్ సెకండ్ స్టేజ్లో గుర్తించి వారంతటి వాళ్ళు వచ్చి డయాగ్నోస్ చేసుకున్న పేషెంట్లు కూడా ఉన్నారంటారా? ఉంటారండి, తప్పకుండా. ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ మేము చాలా మందిని చూస్తుంటాం కదా. సో వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా స్క్రీనింగ్ పరీక్షలు ముందే చేయించుకుంటారు. చిన్న ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ చేయించుకుంటారు. సో ఇప్పుడు అంటే ఒక 10 yearsకి ఇప్పటికి డిఫరెన్స్ ఏమొచ్చిందంటే పేషెంట్ ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా కూడా ముందే ఎగ్జామ్ అంటే స్కాన్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ అన్నీ చేయించుకుంటారు. కొంతమంది ఏంటంటే ఫ్యామిలీలో అంటే ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందనుకోండి, మేము ఇప్పుడు ప్రస్తుతం చూసే వాళ్ళని ఇంట్లో ఆల్రెడీ క్యాన్సర్ ఉంటే వాళ్ళు ముందే ఒక 25-30 yearsకి వచ్చి రెగ్యులర్గా అయితే చేయించుకుంటారు. సో పీపుల్కి అవేర్నెస్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో కూడా వీఆర్ రెగ్యులర్లీ సీయింగ్, బట్ వీ సీ ఇన్ దెమ్ ఇన్ ఎడ్యుకేటెడ్ పీపుల్, నాట్ ఇన్ ద. ఇంకొకటి ఏంటంటే సమ్ టైమ్స్ ఇట్ మైట్ బి ఎ కోఇన్సిడెన్స్. అంటే వాళ్ళు జనరల్ బాడీ చెకప్ చేసుకుంటారు, మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకుంటారు. ఆ మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు ఒక అల్ట్రాసౌండ్ అందులో ఇట్ విల్ బి అ పార్ట్ ఆఫ్ దట్ మాస్టర్ హెల్త్ చెకప్. ఆ మాస్టర్ హెల్త్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ వాళ్ళకు ఒక గడ్డ కనబడుతుంది. కామ్గా ఉండే 4 centimeters మాస్ ఆర్ 5 centimeters మాస్, పేషెంట్కి ఎటువంటి లక్షణాలు ఉండవు. సో కోఇన్సిడెంటల్గా వేరే జబ్బులకు ఏమైనా టెస్టులు చేసుకున్నప్పుడు కానీ లేకపోతే మనం మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు కానీ ఇలాంటి గడ్డలు బయటపడుతుంటాయి. దట్ ఈస్ అ గుడ్ సైన్. అట్లా బయటపడ్డప్పుడు డైరెక్ట్లీ దే హ్యావ్ టు అప్రోచ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ వితౌట్ డూయింగ్ అ బయాప్సీ. పోక్ చేయకుండా దాన్ని అనవసరంగా లోపడున్న కణాలని బయటికి తీసుకురాకుండా దే పర్ఫార్మ్ ద హోల్సమ్ సర్జరీ అండ్ రిమూవ్ ద ఎంటైర్ మాస్ ఇన్ టోటో అన్నట్టు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ నారాయణ గారు విజయవాడ నుంచి. నారాయణ గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి సార్, ఇప్పుడు మా మిస్సెస్ కి ఇప్పుడు 1 year బ్యాక్ స్కానింగ్ ఇస్తే చిన్న గడ్డ ఉందన్నారండి గర్భాశయంలో. హలో చెప్పండి. మళ్ళీ ఇప్పుడు 1 year తర్వాత ఇప్పుడు మళ్ళీ తీస్తే ఇంకా చిన్న గడ్డలు 2 వచ్చినాయి అన్నారండి. దానికి ఏంటి అదే అని చెప్పి. అంటే మీ ఆవిడ వయసు ఎంత చెప్పండి? 44 సంవత్సరాలండి. ఓకే, ఏం స్కానింగ్ చేశారు? ఒక్కసారి లైన్లో ఒక్క నిమిషం అండి. సౌమ్య కొంచెం మాట్లాడమా. చెప్పండి చెప్పండి సౌమ్య గారు. మొన్న స్కానింగ్ ఇదండి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారా? సిటీ స్కాన్ చేసి ఏం గడ్డు ఉందని చెప్పారు? అండాశయంలో ఉందని చెప్పారా? గర్భసంచిలో ఉందన్నారా? సైజ్ ఎంత ఉందని చెప్పారు? చెప్పండి. ఫోటో పెడతానండి. ఓకే అండి, తర్వాత మీరు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. సో ఈ పేషెంట్కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇది సాధారణంగా ఏంటంటే ఈ గర్భసంచిలో గడ్డలు మేము సాధారణంగా చూస్తూనే ఉంటాం. చాలామంది ఏంటంటే గర్భసంచిలో గడ్డ అనగానే క్యాన్సర్ అని అనుకుంటారు. సో 80 to 90% గర్భసంచిలో గడ్డలు ఏవి క్యాన్సర్ ఉండవు. సాధారణంగా చూసేది ఏంటంటే ఫైబ్రాయిడ్స్ అని గర్భసంచిలో గడ్డలు సాధారణంగా చూస్తుంటారు. అది ముఖ్యమైనది. నెక్స్ట్ ఏంటంటే ఓవేరియన్ సిస్ట్లు అని చెప్పి క్యాన్సర్ కాకుండా కూడా ఈ గుడ్ల సంచిలో నీటి బుడగలు లాంటి కంతులు కనపడుతుంటాయి. సో రెగ్యులర్గా ఈ ఓవేరియన్ సిస్ట్ కానీ ఈ ఫైబ్రాయిడ్స్ కానీ రెగ్యులర్గా ఈ గర్భసంచిలో మనం చూస్తుంటాం. సో వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఉంటే అంటే ఈ ఫైబ్రాయిడ్ వల్ల పేషెంట్కి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, కడుపు నొప్పి ఎక్కువ ఉండడం, అనీమియా అంటే రక్తక్షీణత అవ్వడం, ఇవన్నీ మందులతో తగ్గకపోతే అప్పుడు దానికి సర్జరీ గురించి వెళ్ళాల్సి ఉంటుంది. లేకపోతే దాన్ని అలాగే వదిలేయచ్చు, కొంచెం మందులు వాడేసి. ఈ ఓవేరియన్ సిస్ట్ కూడా సాధారణంగా చిన్న అంటే 4 నుండి 5 సెంటీమీటర్ల వరకు ఓవేరియన్ సిస్ట్లు, ఈ నీటి బుడగలు లాంటివి కూడా చాలా చూస్తుంటాం. అలాంటి వాటికి కూడా మేము ఏమి ఆపరేషన్ అయితే ఏం చేయం, రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటాం. ఇలాంటి సేమ్ సిమ్టమే ఒకవేళ 50 దాటిన తర్వాత వస్తే తప్పకుండా దానికి ఇంకా అడిషనల్గా ట్యూమర్ మార్కర్ పరీక్షలు, సిటీ స్కాన్ ఇవన్నీ చేసిన తర్వాత ఏమైనా క్యాన్సర్ సంబంధం ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మేము చేస్తుంటాం. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ 2 గడ్డలు కనబడ్డాయి అంటున్నారు కాబట్టి అది మోస్ట్లీ ఫైబ్రాయిడ్స్ అయి ఉండొచ్చు. అలాంటి ఫైబ్రాయిడ్స్ ఉంటే మాత్రం ఇట్ విల్ బి సింపుల్ థింగ్, దానికి పెద్దగా భయపడిన అవసరం లేదు. ఓకే అండి,
సో రాహుల్ గారు CA 125 టెస్ట్ ఇది ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరు చేసుకోవాలి? రైట్, CA 125 అనేది ఒక పాపులర్ టెస్ట్ అండి. ఇది ఇట్స్ అ వెరీ పాపులర్ టెస్ట్ అండ్ అన్ఫార్చునేట్లీ వైడ్లీ మిస్ఇంటర్ప్రిటెడ్ టెస్ట్. అంటే చాలామంది బయట ఫిజిషియన్స్ కానీ గైనకాలజిస్ట్ కానీ ఫ్యూ సర్జన్స్ జస్ట్ అట్లా ఈ టెస్ట్ చేస్తారు. ఏదో కంప్లైంట్ ఉంటే కడుపు నొప్పి అంటే టెస్ట్ చేస్తారు. అదేదో కోయిన్సిడెంటల్గా కొంచెం ఎక్కువ నార్మల్ రేంజ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అది ఏదో క్యాన్సర్ అనుకొని ఇమీడియట్గా వాళ్ళు రిఫర్ చేయడం కానీ, లేకపోతే పేషెంట్స్ ఎక్కడో చదివి లేకపోతే వీళ్ళని అడిగి ఈ వాల్యూ కొంచెం ఎక్కువ ఉందని చెప్పి ఇమీడియట్గా దే కమ్ టు అన్ ఆంకాలజిస్ట్. అయితే CA 125 కొంచెం వాల్యూ ఎక్కువ ఉందన్న కానీ అది క్యాన్సర్ కాదు. సో CA 125 చాలా ఎక్కువ ఉండి ప్లస్ ఇట్ హ్యాస్ టు బీ కోరిలేటెడ్ అండ్ కంబైన్డ్ విత్ అదర్ టెస్ట్ ఆల్సో. అంటే ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, CT స్కాన్ కానీ, PET స్కాన్ కానీ అండ్ ద పెథాలజీ రిపోర్ట్, అంటే బయాప్సీ చేసినాక వచ్చే ముక్క పరీక్ష రిపోర్ట్, ఈ అన్ని పరీక్షలతోని ఈ CA 125 కూడా కోరిలేట్ చేసుకొని ఒక కంక్లూజన్కి రావాలి. అంటే ఓన్లీ CA 125 ఎక్కువ ఉండగానే అది క్యాన్సర్ అని చెప్పడానికి లేదు. సో CA 125 నార్మల్ కండిషన్స్, క్యాన్సర్ కాని కండిషన్స్లో కూడా ఎక్కువ ఉండొచ్చు, క్యాన్సర్ అయిన కండిషన్స్లో కూడా నార్మల్గా కూడా ఉండొచ్చు. సో CA 125 అనేది క్యాన్సర్ కాకుండా పొత్తి కడుపులో TB ఉన్న ఎక్కువ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ అని ఒక జబ్బు ఉంటుంది అందులో ఎక్కువ ఉండొచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని ఉంటుంది అందులో ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు ప్యాంక్రెటైటిస్ కానీ, హెపటైటిస్ కానీ, సిరోసిస్ ఆఫ్ లివర్, ఇట్లాంటి కండిషన్ అంటే క్యాన్సర్ కానీ కండిషన్స్లో కూడా CA 125 ఎక్కువ ఉండొచ్చు. సో క్యాన్సర్ అయిన కండిషన్స్ అంటే ఓవరీ క్యాన్సర్లో కూడా CA 125 నార్మల్ ఉండొచ్చు. సో CA 125 ఎక్కువ ఉందన కానీ అది క్యాన్సర్ అని కాదు. CA 125 వాల్యూ హ్యాస్ టు బీ కోరిలేటెడ్ విత్ అదర్ టెస్ట్ ఆల్సో. అయితే CA 125 ఏంటంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్. అంటే CA 125 జబ్బు నిర్ధారణ అయినప్పుడు ఎక్కువ ఉందనుకోండి, ఆ సర్జరీ ఉన్న కీమోథెరపీ చేసిన తర్వాత ఆబ్వియస్లీ జబ్బు తగ్గిపోతే CA 125 కూడా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన తర్వాత ఫాలోఅప్లో ఎవ్రీ 3 months కానీ ఎవ్రీ 2 months కానీ మమ్మల్ని కలుస్తూ ఉంటారు. ఆ నార్మల్ అయిన రిపోర్ట్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది అనుకోండి, దెన్ ఇట్ హ్యాస్ వాల్యూ అన్నట్టు. సో CA 125 హ్యాస్ గాట్ మోర్ ప్రోగ్నోస్టిక్ వాల్యూ దాన్ డయాగ్నోస్టిక్. అంటే జబ్బు తగ్గిన తర్వాత మళ్ళీ పెరుగుతుంటే CA 125 పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు సంగారెడ్డి నుంచి. శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి సార్, ఇది మా మామయ్య 65 సంవత్సరాలు ఉంటారు సార్. చెప్పండి. అయితే 3 months నుంచి కడుపు నొప్పి లేస్తుందని మూత్రం పోవడం వల్ల మేము హాస్పిటల్ కంటెంట్ అయ్యాము. అయితే ఇక్కడ మూత్రం పోయే దగ్గర ఇంత గడ్డలాగా అయింది, క్యాన్సర్ గడ్డ అని చెప్పారు సార్. ఓకే. అంటే సిటీ స్కానింగ్ తీపించాము, ఇక్కడ గడ్డ ఉందన్నారు. అయితే ఇక్కడ లివర్ కి, లంగ్స్ కి అన్నిటికీ టచ్ అయింది బాబు అని చెప్పారు సార్. ఇప్పుడు 1 week అవుతుంది చేపించి. ఎక్కడ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పారండి? ఇక్కడ పేగు దగ్గర ఇక్కడ మూత్రం పోసాం కదా సార్, అక్కడ కొంచెం గడ్డలాగా ఉంది, దానికి గడ్డలాగా అయిందని చెప్తే మేము మామూలుగా ఏమన్నా టాబ్లెట్స్ ఇచ్చి 2 months నుంచి వాడుతున్నాం అంతే. ఇంకా తగ్గట్లేదని చెప్పి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే సిటీ స్కానింగ్ తీపించారు సార్. ఫైన్. అంటే మీ క్యాన్సర్ పేరేంది చెప్పారండి ఏమన్నా? పెద్ద పేగుల క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ? ఆ పేరు ఏం చెప్పలేదు సార్. అది క్యాన్సర్ అయింది, ఇక్కడ అన్ని లివర్ కి, లంగ్స్ కి టచ్ అయింది బాబు, మీరు 3 doses తీసుకోవాలి, ఇట్లా వీక్లీ ఇంజెక్షన్ ఉంటుంది 15 days ఒకసారి అని చెప్పారు అంతే. ఫైన్ అండి, మీరు చెప్పిన దాని ప్రకారంగా అది ఏమన్నా పెద్ద పేగుల చెప్పారు సార్. రైట్ అండి, ఓకే రైట్. మీరు చెప్పిన దాని ప్రకారంగా అది ఏమన్నా పెద్ద పేగుల క్యాన్సర్ అయ్యి ఉండొచ్చండి. ఈ పెద్ద పేగుల క్యాన్సర్ ఏంటంటే అది లివర్కి కానీ లంగ్స్కి కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. ఒకవేళ అట్లా లివర్కి కానీ లంగ్స్కి కానీ స్ప్రెడ్ అయి ఉంటే ఇందులో వీళ్ళకు చేయాల్సింది మనం జీవితకాలాన్ని పొడిగించుకోవడం మాత్రమే. సో పెద్ద పేగులు దగ్గర ఆ క్యాన్సర్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, దాన్ని కీమోథెరపీ అంటారు. ఆ కీమోథెరపీ యూజువల్గా మీరు అన్నట్టుగా 15 daysకి ఒకసారి ఒక ఇంజెక్షన్ చేస్తూ ఉంటాము. సో ఆ 15 daysకి ఒకసారి ఇంజెక్షన్ చేసుకుంటే లైఫ్ టైం చాలా పొడిగించుకోవచ్చు అండ్ జీవితకాలాన్ని కంఫర్టబుల్గా మనం పొడిగించుకోవచ్చు. ఇట్ మైట్ బి 1 year 2 years ఎంత అయినా పొడిగించుకోవచ్చు అనమాట. ఓకే అవినాష్ గారు, ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ని బట్టి అన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. మీరు ఓవేరియన్ క్యాన్సర్ 50+ అని ఇంతకుముందు చెప్పారు, కాకపోతే యుక్త వయసులో ఉన్న ఫీమేల్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం. దాని గురించి ఈ ఓవేరియన్ క్యాన్సర్ మనం యుక్త వయసులో కూడా చూస్తుంటాం. సాధారణంగా 10 to 30 years ఉండే ఫీమేల్స్లో ఈ ఓవేరియన్ క్యాన్సర్స్ మనం చూస్తుంటాం. సో వీళ్ళలో అంటే జర్మ్ సెల్ ట్యూమర్ అనే ఒక రకమైన ఓవేరియన్ క్యాన్సర్ వస్తుంటుంది. సో ఈ యుక్త వయసులో ఉన్న పిల్లలు ఏంటంటే కడుపులో నొప్పున్నా లేకపోతే పొట్ట ఏదైనా ఉబ్బరంగా ఉన్నా ఇవేంటంటే ఈ వేగ్ సిమ్టమ్స్ అని వాటి గురించి పట్టించుకోరు. ఈ ఓవేరియన్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కడుపులో నొప్పి, ఆ తర్వాత కడుపులో గడ్డ కూడా తగులుతుంటుంది అనమాట.
సో ఈ ఏజ్లో ఈ సిమ్టమ్స్ ఉంటే వీళ్ళు కూడా ఒకసారి వెళ్ళి తప్పకుండా గైనకాలజిస్ట్ వెళ్ళి ఒక స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ జర్మ్ సెల్ ట్యూమర్ డయాగ్నోస్ అయింది అనగానే వెంటనే వాళ్ళ పేరెంట్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మా అమ్మాయికి అండాశయ క్యాన్సర్ ఉంది కదా సార్, మరి ఆపరేషన్ చేస్తే రేపు మ్యారేజ్ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది అని ఒక డౌట్ ఉంటుంది. సో ఈ జర్మ్ సెల్ ట్యూమర్స్ కూడా ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయగలిగితే అంతవరకు అండాశయాన్ని తీసేస్తాం. అండాశయాన్ని తీసేసిన తర్వాత ఓమ్ ఏదంటే ఓమ్ బ్యాంకింగ్కి పంపించేసి ఆ తర్వాత ఆ తీసేసిన అండాశయాన్ని రిపోర్ట్కి పంపించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మాయి మళ్ళీ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ అన్ని కంటిన్యూ చేయొచ్చు. ఈ ముందు ఏంటంటే ఆ గడ్డ తీసేసిన తర్వాత ఆ మెడికల్ ఆంకాలజిస్ట్ వాళ్ళ చేత కీమో మందులు కొన్ని వాడాల్సి ఉంటుంది. ఈ కీమో మందులు వాడిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఫాలోఅప్లో ఉండి ప్రెగ్నెన్సీ ఇవన్నీ కూడా మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకసారి ప్రెగ్నెన్సీ ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం మిగతా ఇంకొక అండాశయం ఆ తర్వాత గర్భసంచి ఇవన్నీ తీసేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని టైమ్స్లో ఏంటంటే ఈ కేసెస్ కూడా లేట్ స్టేజ్లో ప్రజెంట్ అవుతుంటాయి. ఇక లేట్ స్టేజ్లో ప్రజెంట్ అవుతే ఏంటంటే దానికి ముందు కీమో వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెగ్యులర్గా చేసేది స్టేజింగ్ ల్యాపరోటమీ, మొత్తం గర్భసంచి గుడ్ల సంచులు అన్నీ తీసేయాలి. బట్ ద బెస్ట్ పాయింట్ ఏంటంటే ఒక ఈ జర్మ్ సెల్ ట్యూమర్ అయితే అవినాష్ చెప్పాడో ఇట్స్ అ క్యూర్. ఈవెన్ స్టేజ్ 4లో వచ్చిన క్యాన్సర్స్ కూడా కీమోథెరపీతో మొత్తం క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇవి ఆడవాళ్ళలోనే కాకుండా మగవాళ్ళలో కూడా రావచ్చు. ఫ్యూచర్లో మళ్ళీ అది టెస్టిక్యులర్ క్యాన్సర్ అని మళ్ళీ సపరేట్ టాపిక్లో మాట్లాడుకోవచ్చు. సో ఇఫ్ ఫ్యూ పీపుల్ రిమెంబర్, ఒక పాపులర్ క్రికెటర్ కూడా ఈ జర్మ్ సెల్ ట్యూమర్ వచ్చింది అండ్ ఈస్ క్యూర్డ్ అప్ డిసీజ్. ఆ తర్వాత హీ హెస్ వన్ మ్యాచెస్ ఫర్ ఇండియా ఆల్సో. సో జర్మ్ సెల్ ట్యూమర్ విచ్ అవినాష్ హ్యాస్ బీన్ టాకింగ్ ఈజ్ అ క్యూరబుల్ డిసీజ్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు మార్కాపురం నుంచి. నాగేశ్వరరావు గారు మీ సమస్య ఏంటి చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మేము మాది మార్కాపురం పెద్దారపేట మండలం సార్, ప్రకాశం జిల్లా. చెప్పండి. మా ఆడోళ్ళకి మా ఒక 9 సంవత్సరాల నుంచి మా బట్టలు అయిపోయినాయి సార్. బట్టలు అయిపోయింది ఉండి మొన్న పోయిన సంవత్సరము ఒకసారి బట్టలు అయినాయి సార్ ఎర్రగా. ఓకే. ఆమె ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు వచ్చిందని చెప్పేసి మార్కాపురం ఒక హాస్పిటల్ పోయాం సార్. వాళ్ళు ఏదో ఎక్స్రే తీసి సరే ఏదో అనుమానం ఉంది, ఎందుకని మంచిది గుంటూరు ఒమేగా హాస్పిటల్ కానీ ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ పొమ్మన్నారు సార్. ఓకే. సరే మేము ఎన్ఆర్ఐ హాస్పిటల్ పోయాం సార్, ఒమేగా హాస్పిటల్ పోయాం సార్ గుంటూరు. ఓకే. వాళ్ళు ఏదో అంత మొక్క తీసి చెక్ చేసి పంపిస్తామన్నారు. ఓకే. సరే అని చెప్పేసి మా డబ్బులు 7,000 రూపాయలు తీసుకున్నారు. ఓకే. మీరు పోండి ఇంటికి పొమ్మన్నారు. 3 రోజులు 4 రోజులు ఫోన్ చేసి రమ్మన్నారు. ఓకే. మేము పోయాం సార్. మేము పోయిన తర్వాత మీకు గర్భసంచిలో క్యాన్సర్ ఉంది అవునండి అని చెప్పారు సార్. అది తర్వాత కీమోలు వాడాలని చెప్పి ఆరోగ్యశ్రీ మీద అప్లై చేసుకున్నారు. ఓకే. మళ్ళీ ఒక కీమో పెట్టిన తర్వాత 12,000 రూపాయలు కట్టుకొని ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు. ఓకే. దాంట్లో ఏమి చెప్పట్లేదు. ఓకే. మళ్ళీ కీమోలు మొత్తం 6 కీమోలు పెట్టారు సార్. ఓకే. మళ్ళీ మధ్యలో సరే ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రాసెస్ కాదు, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? డౌట్ ఏంటో చెప్పండి. ఇప్పుడు అది ఈ విషయం ఏం చెప్పట్లేదు సార్. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇప్పుడు 2 సార్లు 12,000 ఎంఆర్ఐ స్కాన్ తీస్తున్నారు. కానీ ఇది చూడండి, ఇప్పుడు బేసిక్ ఏంటంటే మీరు చెప్పిన ప్రకారంగా దీన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఒకసారి నెలసరి అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యేదాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. సో ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ రావడానికి 2 రకాల క్యాన్సర్ ముఖ్యంగా ఉంటాయి. ఒకటి ఏంటంటే గర్భసంచి ముఖద్వారం అంటే సర్వైకల్ క్యాన్సర్, లేకపోతే గర్భసంచి లోపల భాగం ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉండొచ్చు. ఈ 2 లక్షణాలు ఉండొచ్చు. సో వాళ్ళు ముక్క తీసి పరీక్షకు పంపారు. ప్రస్తుతం ఏంటంటే కీమోథెరపీ ఇస్తున్నారు అంటే ఏంటంటే మీరు వెళ్ళేసరికి మొత్తం అది స్ప్రెడ్ అయిపోయి ఉండే ఆస్కారం ఉంటుంది. సో ప్రస్తుతానికి వాళ్ళు కీమోథెరపీ ఇవన్నీ అడ్వైజ్ చేసి ఉంటారు. తర్వాత ఏంటంటే ఈ స్టేజింగ్కి ఏంటంటే పెట్ సిటీ ఇవన్నీ చేసే ఉంటారు. మీరు ఒకసారి ఏంటంటే రిపోర్ట్స్ ఒకసారి ఏదన్నా పంపించగలిగితే మేము మీకు ఏమన్నా గైడ్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే మీ క్వశ్చన్ అంతా సగంగా ఉంది కాబట్టి మేము కూడా ఏం చెప్పలేకపోతున్నాం. ఓకే అండి, ఫైనల్లీ వంశపారంపర్యంగా ఓవేరియన్ క్యాన్సర్ వస్తుందా? ఓవేరియన్ క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందండి. బ్రెస్ట్ క్యాన్సర్ లాగా అంతకుముందు మనం బ్రెస్ట్ క్యాన్సర్ మాట్లాడడం చూడండి, అందులో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా లాగా ఈ ఓవేరియన్ క్యాన్సర్ కూడా వంశపారంపర్యంగా వస్తుంది. ఈ ఓవేరియన్ క్యాన్సర్లో ఏంటంటే ఒకవేళ ఫ్యామిలీలో ఎర్లీగా ఎవరికన్నా ఎర్లీ ఏజ్లో 40sలో ఎవరికన్నా ఈ క్యాన్సర్ వచ్చిండుంటే, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవరీ క్యాన్సర్ వచ్చిండుంటే వాళ్ళు BRCA1 BRCA2 టెస్ట్లు అని కొన్ని చేస్తూ ఉంటారు. ఒకవేళ BRCA1 BRCA2 టెస్ట్లు పాజిటివ్ ఉంటే నెక్స్ట్ జనరేషన్లో కూడా
ఈ ఓవరీ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు అలాంటి టెస్ట్లు ఏమన్నా ఫ్యామిలీలో పాజిటివ్గా వస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు టెస్ట్లు చేసుకోవాలి. సో ఫ్యామిలీలో ఎర్లీగా ఈ క్యాన్సర్ వస్తే మాత్రం అల్ట్రాసౌండ్ టెస్ట్ తొందరగా స్టార్ట్ చేయాలి ఏజ్లో. అంటే 40 years నుంచే ఎవ్రీ 6 months అల్ట్రాసౌండ్ చేసుకుంటే తొందరగా పసిగట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవేరియన్ క్యాన్సర్ గురించి నాకు తెలిసి చాలా వరకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.